Just let me know if my screen is visible. Visible online? Yes, sir. Okay, right. Yes, sir. Right. So when I start the cybersecurity course, I'll be letting you know that about the networking basic concepts. Asal first, ఎందుకు నేర్చుకుంటున్నాం? What is network? Or what is computer network? Network anna, computer network anna, connecting devices. What exactly it is? Computer network is a group of computers connected each other through wires, optical fiber, optical links, so that the various devices can interact with each other through the network. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్లో ఒక నెట్వర్క్ ఫామ్ చేశాను. మనం ఇక్కడ క్లాస్ రూమ్లో ఒక 5 ఉన్నాం. ఈ 5 సిస్టమ్స్ ఇంటర్ కనెక్టెడ్ లో ఉండాలి అని అంటే 101% ఐ విల్ బి గోయింగ్ విత్ ల్యాన్ వైర్. మీకు తెలుసు కదా ల్యాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ద వన్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము, ల్యాన్ ద్వారా కనెక్ట్ చేస్తాం. లోకల్ ఏరియా నెట్వర్క్ ఎందుకు అంటాము? ఆ ల్యాన్ తీసుకెళ్లి ఒక స్విచ్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ రూమ్ లో ఉన్న 10 సిస్టమ్లు ఒక స్విచ్ కి, ఆ రూమ్ లో ఉన్న 10 సిస్టమ్లు ఒక స్విచ్ కి, ఈ రూమ్ ఆ రూమ్ కనెక్షన్ కావాలంటే ఈ రూమ్ ఇన్పుట్ ఆ రూమ్ అవుట్పుట్ కి ఐ మీన్ స్విచ్ కి విల్ ఇంటర్ కరెంట్ సో దట్ ద డేటా ట్రాన్స్మిషన్ విల్ బి హ్యాపెనింగ్. అంటే ఏమవుతుంది? గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ వీఆర్ కంబైనింగ్ హియర్ టు మేక్ ఇన్ టు ఏ సింగిల్ స్టాండ్స్. దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్క్ గ్రూపింగ్ అప్. ఏమ్ ఆఫ్ ద కంప్యూటర్ నెట్వర్క్ ఈస్ షేరింగ్ ద రిసోర్సెస్. ఆబ్వియస్ గా ఒకసారి గ్రూప్ లో కనెక్ట్ అయ్యారంటే 101% దట్ ఈస్ ఫర్ యూజ్డ్ ఫర్ షేరింగ్ ద డివైసెస్. సో దిస్ ఈస్ a simple architecture which we can see how the network is going to connect in the organization. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన దాంట్లో మీకు ఓన్లీ ల్యాన్ కనెక్టివిటీ ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు ద వైఫై రౌటర్, ఎస్ వైర్లెస్ కనెక్టివిటీ మనకు 3 ways ఉన్నాయి, ల్యాన్, మ్యాన్, వ్యాన్, రైట్? వైర్లెస్ కనెక్టివిటీ, ల్యాన్ కనెక్టివిటీ, రైట్? వాట్ ఈస్ అబౌట్ దిస్ వన్, మ్యాన్? సో this is connected with the satellite connectivity with point-to-point connections. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఈ బిల్డింగ్ లో ఉంది, పూణేలో ఒక బిల్డింగ్ లో ఉంది, ఢిల్లీలో ఒక బిల్డింగ్ లో ఉంది. ఎంటైర్ ఆర్గనైజేషన్ షుడ్ బి కనెక్టెడ్ ఇంటూ ఎ సింగిల్ నెట్వర్క్. దెన్ ఐ యూస్ దట్ పర్టిక్యులర్ పాయింట్-టు-పాయింట్ నెట్వర్క్ అని చెప్పేసి కనెక్ట్ చేస్తాం. ఓకే, ఎనీవే మనం అంత డీప్ గా నెట్వర్కింగ్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఐపీ అడ్రస్, నెట్వర్క్, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ తెలిస్తే చదువుతాం. Okay, right. Yeah. See, satellite phones are configured in different way for satellite communications and all. నీకు అక్కడ నీది ఏది అని అంటే నీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సిగ్నల్స్ వస్తాయి కానీ నీ ఐపీస్ రావు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీకు ఎప్పుడైనా ఓషన్స్ లో ట్రావెల్ చేసినప్పుడు చూసారా, దే ఓంట్ సే నేను నార్త్ లో ఉన్నా సౌత్ లో ఉన్నా అని చెప్పరు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సిగ్నల్స్ చెప్తారు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ఆర్ కాల్డ్ పోలార్ కోఆర్డినేట్స్. మళ్ళీ అది చెప్పాలంటే నేను కంప్యూటర్ గ్రాఫిక్స్ చెప్పాలి. మళ్ళీ కంప్యూటర్ గ్రాఫిక్స్ చెప్పాలంటే అడిగిపోవాలి, మ్యాథమెటిక్స్ రావాలి. మ్యాథమెటిక్స్ రావాలి అని అంటే మళ్ళీ నేను ట్రిగ్నామెట్రీ అన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తుంది, రైట్? కోరిలేషన్ మనం అనుకుంటాం సార్ చిన్నప్పుడు మ్యాథ్స్ ఎందుకు నేర్చుకుంటాం ఏంది అని. సో ఐ డోంట్ నో హౌ మెనీ మెంబర్స్ గాన్ త్రూ ద సబ్జెక్ట్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. మీకుంది కదా కంప్యూటర్ గ్రాఫిక్స్. సిఎస్సి వాళ్ళకు బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ట్రిపుల్ వాళ్ళకు సిఎస్సి వాళ్ళకే ఉంటుంది, మధ్యలో ఎవరికి లేదు సబ్జెక్ట్. ఓకే, బ్యూటిఫుల్ సబ్జెక్ట్, యు నో దట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఇన్ఫాక్ట్ నేను టీచింగ్ లో ఉన్న 9 years ప్రతి ఇయర్ 2 times చెప్పాను ఆ సబ్జెక్ట్. నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. వై? బికాస్ దాంట్లో మీకు ఫస్ట్, సెకండ్, ఫోకల్ లెంత్, థీరమ్స్ ఉంటాయి చూసారా, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట చెప్పడం. రైట్, గుడ్ సబ్జెక్ట్. దాన్ని బేస్ చేసుకునే ఇవన్నీ వస్తాయి. యాక్చువల్గా ఆ ఇంటర్లింక్ కనెక్టివిటీ చెప్పగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. అఫ్ కోర్స్ అది మన టాపిక్ కాదు ఇప్పుడు, బట్ ఏంటి అని అంటే ఆ పోలార్ కోఆర్డినేట్స్ అన్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కి ఎలా లింక్ అవుతాయి అనేది మీకు ఆ క్లాసులు చెప్పాలి. ఏది ఇప్పుడు మీకు చెప్తారు చూసారా, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఆ పాయింట్స్ ని ఎలా తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, అండ్ సర్ఫేసెస్ ని మీకు చేస్తారు, డైమెన్షన్స్ అవన్నీ మీకు 1-to-1 కోరిలేషన్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దట్. అది చెప్పుకుంటూ పోతే అలానే పోతుంది. దిస్ ఇస్ నాట్ అవర్ వన్, రైట్? లింక్అప్ అనమాట. సేమ్ వే ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా వెన్ వీఆర్ డూయింగ్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ కోరిలేటింగ్ with each other 1-to-1 statistics. Now, when I talk about the networking, first of all, I will be talking about the OSI model. When I start OSI model, there are
నేను బేసిక్గా చెప్పేటప్పుడు 7 layers ఆఫ్ OSI మోడల్స్ అని చెప్తాను. ఎవరైనా ఇదే చెప్తారు. వీ హ్యావ్ దీస్ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిజికల్ లేయర్ టు అప్లికేషన్ లేయర్. వాట్ దీస్ డూస్ బేసికల్లీ? సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ హ్యావ్ దేర్ ఓన్ ట్రాన్స్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్, what we do, what is physical? A connectivity, physical connectivity between. ఇప్పుడు నేను నీకు హాయ్ చెప్పడానికి షేక్ హ్యాండ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? సో when I contact you, then that is called a shake hand, then a physical connection has been established, right? If I say hi, the connection virtually established, but the communication is been generating, right? So that is called the physical layer. When a connectivity established between the network, in the network, with a physical communication, whether it may be wired or wireless, virtual గా కావచ్చు, physical గా కావచ్చు. నేను వర్చువల్ గా చేసినా ఏమవుతుంది? నేను చెప్పాల్సిందే నేను నీకు చెప్తున్నాను కదా. somehow the communication is been transferring. సో ఫిజికల్ గా కనెక్టివిటీ ఉంది, కానీ ఆ కనెక్షన్ ఫిజికల్ గా కనిపించదు. ఇట్ ఈస్ ఇన్ వర్చువల్ మోడ్. నాకు కావాల్సింది ఏంటి? నేను నీకు కమ్యూనికేట్ చేసుకోవాలి. ట్రాన్స్మిట్స్ రా బిట్ స్ట్రీమ్ ఓవర్ ద ఫిజికల్ మీడియం. ఆ మీడియం ఏంది? వర్చువల్ మీడియం యూజ్ చేసేసి నేను ఒక టెక్నిక్ యూజ్ చేస్తాను, లేదంటే ఒక కేబుల్ యూజ్ చేసేసి చేస్తాను. ఇక్కడ రౌటర్, అక్కడ కేబుల్. దట్ ఈస్ వాట్ ట్రాన్స్మిషన్ మీడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రా బైట్స్. నెక్స్ట్, data link layer decides which physical part of the data link will be transferred, right? Sorry, defines the format of data. For example, మన సింపుల్ టెక్స్ట్ ఫార్మాట్ పోవాలా, యూడిపి, వాయిస్, ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ పోవాలి అనేది డేటా లింక్ లేయర్ డిసైడ్ చేస్తుంది. ఈ డేటా లింక్ లేయర్ డిసైడ్ చేశాక దట్ విల్ బి ఇంటర్లింక్ టు యువర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. టెక్స్ట్ అయితే ఒక స్ట్రీమ్ జనరేట్ చేయాలి, ఆడియో వీడియో అయితే ఒక స్ట్రీమ్ జనరేట్ చేయాలి. when I'm talking about text, 101% it will be transferring to TCP. when I'm talking about audio video, 101% it will be generating to what you call UDP, user datagram protocol. Okay, now network layer decides which path. For example, ఇప్పుడు మన ఐదుగురం ఉన్నాం, అందరం ఇంటర్ కనెక్టెడ్ ఉంది, రైట్? నేను నీకు మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి. సో ఐ విల్ సర్చ్ ఫర్ ద పాత్. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ తనతోటి లేకపోతే ఐ విల్ గో ఫ్రమ్ యూ ఆర్ దిస్, ఆర్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యూ, ఫ్రమ్ యూ, ఫ్రమ్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో షార్టెస్ట్ పాత్ ఏమవుతుంది? ఈ పాత్ షార్టెస్ట్ అవుతుంది. ఎందుకనంటే ఐ హావ్ ఓన్లీ వన్ హాప్, అంటే వన్ నోడ్. ఇలా పోతే మధ్యలో నాకు 3 nodes ఉన్నాయి. ద కమ్యూనికేషన్ ఈస్ బీన్ ట్రాన్స్ఫరింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫస్ట్ ఫేజ్, distance has been reduced, distance has increased, number of nodes increased, time delay increases, there is a chance of hacking. Of course, one node, time reduced, shortest path, everything is been done, but there is some, I mean, like what we can say that there is less chance of hacking in this particular run. Okay, hacking ki manaku takkuva chances, because సింగిల్ నోడ్ ఉంది, టైమ్ డిస్టెన్స్ స్లో అయిపోయింది, ఐ మీన్ సారీ తగ్గిపోయింది. ఇక్కడ ఏమైంది? మధ్యలో ముగ్గురు ఉన్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ బిట్వీన్ ఇఫ్ ఐ యాడెడ్ వన్ మోర్ నోడ్స్, ఓకే, తన పేరెంట్ నోడ్ అయిపోయాడు, మళ్ళీ చైల్డ్ నోడ్ వచ్చేసి యాడ్ చేసుకున్నారు అనుకో, దిస్ విల్ బి ద షార్టెస్ట్ పాత్ అగైన్. ఇవన్నీ కన్నా అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఐ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎ డైరెక్ట్ కమ్యూనికేషన్ టు యూ in order to send. I don't want to have any parameter. దానికి నేను ఏం చేస్తాను, అప్పుడు ఎన్క్రిప్షన్ పారామీటర్స్ యూజ్ చేస్తాను. మనకు మళ్ళీ వస్తుంది, ప్రెజెంటేషన్లో వస్తుంది. విల్ గో దేర్ అండ్ విల్ డిస్కస్ అబౌట్. ఓకే, దట్ ఈస్ ద పారామీటర్ ఆఫ్ నెట్వర్క్ లేయర్, హౌ ఇట్ విల్ బి ట్రాన్స్ఫరింగ్. నా ట్రాన్స్పోర్ట్ లేయర్ చెప్పాను, టెక్స్ట్ ఫార్మాట్, వర్డ్ కానీ, టెక్స్ట్ ఫైల్ కానీ, పీడిఎఫ్ ఫైల్ కానీ, వాట్ ఎవర్ ద డేటా యూ ఆర్ బీన్ యాక్సెసింగ్ ఫ్రమ్ యాజ్ ఎ టెక్స్ట్ రిప్రజెంటేషన్, transport layer will treat it as a TCP layer or TCP protocol. And UDP, user datagram protocol, user, that is voice video communication, whether it may be MP4 format or some other format, then we will be using user datagram. Transmission, the data transmitting in terms of text, TCP and UDP. That's why the two names, distinct names have been given. Transport layer will be taking out. Now coming to the session layer. నేను ఇందాక చెప్పాను ఏమని, సెషన్ లేయర్. when I start communicating the session, నేను నీకు పంపించాను, మీరు ఆయనకు పంపించారు, ఆయన తనకు పంపించాడు.
right? So what it is, we will keep the session layer for some time. I'll show practically what is it. Okay, ఎలా ఉంటుంది అంటే టైం ఫ్రేమ్, ఎంత టైం జనరేట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఒక ఐపీని పింగ్ చేసినప్పుడు ఆ టైమింగ్ ఎంత ఉందో ఐ విల్ షో దట్. ఓకే, కీప్ ఎసైడ్ ఫర్ వైల్, విల్ డిస్కస్. గోయింగ్ ఫర్ ద ప్రెజెంటేషన్, రైట్? ఈ ప్రెజెంటేషన్ లేయర్ ఏమవుతుంది, ఎన్ష్యూర్ ద డేటా ఈజ్ ఇన్ యూజబుల్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకు సేమ్ వే కమ్యూనికేషన్, లాస్ట్ లో నువ్వు ఉన్నావు, ఫస్ట్ లో నేనున్నాను. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు సెండ్ ఎ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ టు యూ, source to destination అనుకొని I'm sending a data, confidential data. Can you give any guarantee that 101% when I'm trying to send the data we are using public? Public అంటే open అంటే what is that untrust? ఇంటర్నెట్ కదా, నేను ఇంటర్నెట్ వాడంది, నేను I can't send that some information, right? ఇంటర్నెట్ ద్వారానే కదా నేను పంపించాలి. Do you really think that when I'm sending an information మధ్యలో ఏ హ్యాకర్ కూడా దాన్ని పట్టుకోడని? We can't give any guarantee because you are sending the information beyond the network. నా ప్రైవేట్ నెట్వర్క్ నుంచి నీ పర్సనల్ నెట్వర్క్ కి పంపిస్తున్నాను and it is highly confidential. Can you give guarantee that? No one can give guarantee. Then for example, నేను ఒక encrypted file ని పంపించాను, confidential data. Now there is a possibility of hacking. Yes, but less compared to. Okay, now can you able to take that encrypted data? నేను ఎన్క్రిప్ట్ చేసి పంపించాను, నువ్వు తీసుకొని నువ్వేం చేసుకుంటావు? నీకు డీక్రిప్షన్ రాదు, ఏం చేస్తావు? అగైన్ ఇట్ ఈస్ యూస్లెస్. సో ఇన్ దట్ పర్టికులర్ లేయర్ దిస్ ప్రెజెంటేషన్ లేయర్ హెల్ప్స్ us. వాట్ ఇట్ డూస్, సింపుల్ పంట, వాట్సాప్ మెసేజ్ తీసుకున్నాం, రెగ్యులర్ ఇదే తీసుకుంటారు. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు నో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ డే టు డే. హౌ మెనీ మెంబర్స్ ఆర్ యూజింగ్ వాట్సాప్ ఫ్రమ్ లాంగ్? లాంగ్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? మోర్ దెన్ 5 years, right? Who are all using 5 years and above WhatsApp? I think hope everyone, approximately 1 or 2 less than, right? మీరు వాట్సాప్ లో ఏమి గమనించారండి? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, యువర్ సెక్యూరిటీ కోడ్ హ్యాస్ బీన్ చేంజ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. వాట్ ఈస్ ఇట్? సో వైల్ యు ఆర్ టెక్స్టింగ్ ఎనీ మెసేజెస్, నేను ఇప్పుడు మీకు టెక్స్ట్ ఏదైనా పంపించాను అనుకో, దట్ ఈస్ ఎండ్ టు ఎండ్. మధ్యలో ఎవరికి ఎన్క్రిప్ట్, ఐ మీన్ లైక్ ఎవరికి యాక్సెస్ కాకుండా ఇట్ విల్ బి కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఎన్క్రిప్షన్. Have you ever seen while you are using the WhatsApp in the first instance, ఈ ఎన్క్రిప్షన్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్? మీరు 5 years బ్యాక్ యూజ్ చేశాను అంటున్నారు కదా, ఆ 5 years బ్యాక్ ఈ ఫీచర్ ఉందా? ఎందుకు లేదు? అప్పుడు ఇంటర్నెట్ లేదా? ఏ తోటి ఎన్క్రిప్టెడ్ కి సంబంధం ఏంది? ఏ రాకముందే ఎన్క్రిప్టెడ్ వచ్చింది. మెటా దే హావ్ ఇంటిగ్రేటెడ్. ఎందుకు చేశారు మెటా? వై? టు అండర్స్టాండ్ ద ఎబిలిటీ ఆఫ్ యువర్ చాట్. అది నీ పర్సనల్ దానికోసం. ఓకే, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ వాట్సాప్ రాకముందు ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కంప్యూటర్ నెట్వర్క్ లో ఉంది. మనకు ఉంది కదండి కంప్యూటర్ నెట్వర్క్ లో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్, CRC32, CRC64 బిట్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ పారామీటర్ ఉంటుంది, రైట్? బేస్ 64, దీస్ ఆర్ ఆల్ ఎన్క్రిప్టెడ్ వన్. విల్ సీ ఇన్ ద టూల్ మనం ఎలా డీకోడ్ చేస్తామో దాన్ని కూడా మనము చూస్తాము. బట్ బిఫోర్ టు దట్ మనకు కావాల్సింది ఏంటి? ఎన్క్రిప్షన్ అనేది ఏఐకి ముందే ఉంది. మరి వాట్సాప్ డిజైన్ చేసినప్పుడు అది ఎందుకు లేదు? సో ద టెక్నాలజీ హ్యాస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. అప్పట్లో ఇంత సైబర్ క్రైమ్ లేదు. సైబర్ క్రైమ్ ఉంది కానీ ఇంత అవేర్నెస్ లేదు, ఇన్ని క్రైమ్స్ జరగట్లేదు. బికాస్ ద పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద ఎన్విరాన్మెంట్ మచ్ వైడర్ కంపేర్డ్ టు దీస్ డేస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో మనం లేచి పొద్దున్నే మన దేవుడికి దండం పెడుతున్నాము, నైట్ పడుకునేటప్పుడు మన తల్లిదండ్రులను ఆలోచిస్తున్నావో లేదో తెలియదు కానీ వేకప్ కాల్, ఫేస్బుక్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వాట్సాప్, ఈ రెండైతే జరుగుతున్నాయా? దిస్ ఈజ్ వాట్ ద డే లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈవెన్ మీకు ఇంకొక న్యూస్ చెప్తాను. couple of years back before COVID, I mean like I would say that 2016 or 2018 లో తీసుకుంటే బిఫోర్ దట్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నౌ ద పీపుల్ హూ హ్యావ్ హ్యాబిచుయేటెడ్ రీడింగ్ న్యూస్ పేపర్, రీడింగ్ ద న్యూస్ ఫ్రమ్,
ద సోషల్ మీడియా. ఎందుకంటే న్యూస్ పేపర్ కన్నా ఎక్కువ ఫాస్ట్ గా సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. ఈవెన్ డిజిటల్ న్యూస్ పేపర్స్ కూడా చదివే వాళ్ళు పెరిగారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ గుడ్. ఐ మీన్ లైక్ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఏమవుతుంది, పేపర్ రిడక్షన్ తగ్గుతుంది ఆబ్వియస్ గా. ఎందుకంటే పేపర్ యూసేజ్ తగ్గింది అని అంటే అల్టిమేట్ గా వీఆర్ సేవింగ్ ట్రీస్ అని అర్థం, రైట్? ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం, కానీ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి దాన్నే మనము అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు చాలా ఉన్నారు. ఓకే, అలా మీరు చేసేటప్పుడు మిమ్మల్ని కూడా నేను హ్యాక్ చేస్తాను, చూపిస్తాను, రైట్? సో టెక్నాలజీ is growing same way, attackers are coming in the same level. You should be crystal clear what we are accessing from them. So that's why this encryption parameter came into the picture. అందుకే మీకు అప్డేట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా అప్డేట్స్ వస్తాయని చెప్పి అప్డేట్ కొడతారు, ఆ అప్డేట్లు ఏముందో చదివారు ఎప్పుడన్నా? సింపుల్ గా అగ్రి కొడతాం, అవునా? కానీ అప్డేట్ ఏంది అనేది తెలియదు. దాంట్లో కూడా ఉంటాయి చూడండి, కెమెరా బగ్ అంటాడు, ఆ కెమెరాలో ఎందుకు బగ్ ఉందో కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ డజంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ దట్, బికాస్ వీ హ్యావ్ టైమ్ టు చాట్, బట్ వీ డజంట్ హ్యావ్ టైమ్ టు upgrade read the upgraded security features. నేను ఇన్ని చెప్తాను, నేను అన్ని చదువుతాను 100%, నేను చదవను, ఫ్రాంక్ గా చెప్తున్నాను. కావాల్సినవి మాత్రం ఖచ్చితంగా చదువుతాను. 1 or 2 కేసెస్ లో నేను ఖచ్చితంగా చదువుతాను. ట్రై టు, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ట్రై టు మేక్ అ హ్యాబిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అట్లీస్ట్ సంథింగ్ ఇన్ దట్. మనకి ఇప్పుడు వాట్సాప్ డే టు డే లైఫ్ లో యూజ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం. దాంట్లో అప్గ్రేడ్స్ వస్తే ఏం అప్గ్రేడ్స్ వచ్చాయో చూడండి. సో దట్ యూ విల్ బి అవేర్, ఓకే వాట్సాప్ లో ఇలాంటివి వస్తే మనం అవాయిడ్ చేయొచ్చు, ఫేస్బుక్ లో ఇలాంటివి వస్తే వీ కెన్ అవాయిడ్ అని చెప్పేసి వీ కెన్ సీ దట్, రైట్? ఆ హ్యాబిట్ వన్ టైం మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా విల్ గెట్ ఇట్, రైట్? బట్ దట్స్ వై ద ఎన్క్రిప్షన్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ లేటర్ డేస్. ఓల్డెన్ డేస్ లో అది అవసరమే లేదు. డైరెక్ట్ అసలు మీకు ఇంకోటి తెలుసా, స్టార్టింగ్ వాట్సాప్ లో మీకు అసలు వీడియో కాల్ ఫెసిలిటీయే లేదు, జస్ట్ ఓన్లీ చాట్ ఉంది. ఇప్పుడు మీకు వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. హౌ ద క్రైమ్స్ ఆర్ గోయింగ్, సింపుల్ గా మీకు ఇంటర్నెట్ నుంచి ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ మీరు లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది, తెలుసా? ఫ్రంట్ కెమెరా ఆన్ అయ్యి 5 seconds 10 seconds తర్వాత ఆటో డిస్కనెక్ట్ అయ్యి 20 minutes తర్వాత నీకు కాల్ వస్తుంది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దే విల్ డిమాండ్ మనీ. మీ ఫోటోని మార్క్ చేసేసి ఎడిట్ చేసేసి మీ పేరెంట్స్ కి పెడతాము, మీ దీంట్లో పెడతాము అని బెదిరిస్తారు. ఐ వాంట్ మనీ టు డిలీట్ దిస్ అని. ఎందుకంటే ఈ కేసు నాకే జరిగింది 3 years బ్యాక్. ఐ సెడ్ ఓకే గో టు హెల్ప్, నా పేరెంట్స్ నెంబర్ కావాలా నేనే ఇస్తాను పంపించని చెప్పాను. ఇఫ్ వి బెంట్ ఇన్ దట్ పర్టికులర్ వన్ దే విల్ డిమాండ్ మనీ. ఓకే, అంటే గుర్తుపెట్టుకోండి, నార్మల్ కాల్ కూడా ఎత్తగానే వీడియో కాల్ కన్వర్ట్ అయ్యే ఫీచర్స్ మనకి ఈ రోజు ఉన్నాయి. మనం కాల్ బ్యాక్ చేస్తే పోదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ అస్. ఓకే, అందుకే గవర్నమెంట్, మీరు ఇప్పుడు రింగ్ టోన్స్ కూడా మీకు అదే పెడుతుంది గవర్నమెంట్. మేము పోలీస్ అని సిబిఐ అని చెప్పేసి నమ్మితే నమ్మకండి. ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎ రియల్ పోలీస్ ఆర్ రియల్ సిబిఐ, ఓకే ఇన్ఫార్మ్ హిమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. మీరు టెంపర్ కాకండి, ఇమీడియట్ గా ఇన్ఫార్మ్, ఓకే సార్ ఫైన్ ఐ విల్ కమ్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఐ విల్ డిస్కస్ అని అండి. అప్పటికంటాడు నో 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 యూ షుడ్ నాట్ కమ్, దట్ షుడ్ బి సాల్వ్డ్ హియర్ అని అంటాడు. 101% డిస్కనెక్ట్ చేయండి. ఓకే నిజంగా అలా అయినా కానీ నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నేనే వస్తున్నాను కదా, మీరు అక్కడ నన్ను డైరెక్ట్ పట్టుకోండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పండి. 100% దట్ విల్ బి బెనిఫిట్. వాడు నిజంగా పోలీస్ వాడు అయితే మళ్ళీ కాల్ చేస్తాడు, లేదు అని అంటే చేస్తాడు. సి, no police will directly call a video call or no police will call, and DGP cadre, see commissioner cadre, even SI కూడా మనకు కాల్ చేయడు, తెలుసా? For a case there is a right or a law that a senior level of constable will call us and intimate the scenario. బెదిరించాడు, అది ఎంత పెద్దదైనా కానీ, బాబు నీ మీద ఇది వచ్చింది, కుదిరితే ఒకసారి ఇక్కడికి రా మాట్లాడదామని చెప్పేసి అంటాడు. కానీ నీకు ఇది జరిగింది, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ డూ దిస్, నీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, యూ హ్యావ్ టు డూ అని ఎవరు చెప్పరు. దట్ ఈస్ క్రైమ్, డిజిటల్ క్రైమ్ అంటాం, సైబర్ క్రైమ్, విచ్ నవడేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రెండ్, డిజిటల్ అరెస్ట్. మనని ఫోన్ కట్ చేయనివ్వరు, వేరే వాళ్ళతో మాట్లాడినివ్వరు, కానీ మన దగ్గర నుంచి మొత్తం లాగేస్తారు. దట్ ఈస్ సైబర్ క్రైమ్, డిజిటల్ సైబర్ క్రైమ్. నవడేస్ ఇట్ ఈస్ మోస్ట్ పాపులర్ happening in the days. Okay, we should be very clear in that particular one. Next, talking about the OSI model, application layer. ఇప్పుడే చెప్పాను, in order to communicate between two of us,
మనం చాట్ చేసుకునేడానికి వీఆర్ యూజింగ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ కాల్డ్ వాట్సాప్, ఫేస్బుక్. దీస్ ఆర్ ఆల్ ద మీడియేటర్స్. నాకు నెట్వర్క్ ఒకటి ఉన్నా సరిపోదు. I need an interface to access that. So that human computer interaction layer where the application can access these network devices. Two networks మధ్యలో one application will be. ఓకే, మీరు ఎయిర్టెల్ వాడుతున్నారు, నేను ఐడియా వాడుతున్నాను. నేను ఐడియా వాడుతున్నానని చెప్పి ఐడియా ఎయిర్టెల్ కమ్యూనికేట్ అయిద్దా? ఎట్లా కమ్యూనికేట్ అయింది? కాదు కదా. అలా అయింది అనుకో, దేర్ ఇస్ అ కొలిజన్. సో దేర్ ఇస్ అన్ మీడియేటర్ అప్లికేషన్. ఈ నెట్వర్క్ కి ఆ నెట్వర్క్ కి మధ్యలో ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ విల్ రౌట్ టు ద కన్సర్న్ యూనిక్ ఐడి విచ్ ఇస్ కాల్డ్ యువర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇవన్నీ మనకు తెలవాలి. లైక్ దిస్ ద కమ్యూనికేషన్ విల్ బి గోయింగ్. సో ఇన్ నెట్వర్క్ హౌ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్, ఆ డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు జనరేట్. ఓకే, సిఎస్సి వాళ్ళకి ఇది ఇన్ డీటెయిల్ గా మనకు బీటెక్లోనే ఉంటుంది. బట్ ఎనీహౌ దిస్ విల్ హెల్ప్ us ఫర్ అండర్స్టాండింగ్ ద నెట్వర్క్ కాన్సెప్ట్. దిస్ ఈస్ ద వన్. రైట్, గోయింగ్ బ్యాక్ టు దిస్. నేను మీకు ఇందాక ఏదో చెప్పాను, ఏం చెప్పాను? రెండు పక్కన పెట్టండి అన్న. ఏంటి? సెషన్ లేయర్, maintaining the connections and response. Session layer ఇంకొకటి అదొకటేనా? Right, session layer. Right, now for example I'll go back, I'll open the command prompt. So I opened the command prompt in this particular one. Now see, if I want to ping Facebook, what is the IP I can generate? 101% I don't know about the IP. What I'll be doing, I'll be using the command called ping. Ping is the command which we can able to ping the IPs in a network. Okay, then నాకు ఫేస్బుక్ ఐపీ తెలియదు కాబట్టి then just I will be doing Facebook. Sorry, వచ్చిందా? What is the IP here? 101% ఏదో ఒకటి IP వచ్చింది. Now what I am doing, ఈ కమాండ్స్ తర్వాత మర్చిపోండి, నేను తర్వాత చెప్తాను. -4 ఎందుకు ఇచ్చాను? The above IP is in IPv6, కింద వచ్చేసి IPv4 లోకి వచ్చింది. Now I want to check that. 163.70.48 ఇదే కదా IP ఫేస్బుక్ ది. ఇది ఫేస్బుక్ దా కాదా? జస్ట్ క్రాస్ వెరిఫికేషన్. Now what I am doing, I am going to WhatsApp chat. Sorry, thank you. Avis IPDP. This is one of the sandboxing tool. ఇప్పటికీ నేను దీని గురించి ఏం చెప్పను, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను నీకు చూపిస్తున్నాను అంతే. ఇన్ అప్కమింగ్ క్లాసెస్ విల్ సీ దట్ వాజ్ దిస్ రిలేటెడ్ టు ఫేస్బుక్. అంటే ఒక ఐపీ ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకోవడానికి వి యూజ్ దిస్ శాండ్బాక్సింగ్ టూల్. దిస్ ఈస్ కాల్డ్ శాండ్బాక్సింగ్ టూల్ అంటాం. Abuse IPDP is one of the website which we are using in the environment to identify the IP, asal IP, and it has been originating from India and it is from Hyderabad. So you know that Facebook key, every data center has its own IP. Hyderabad data center key, Bangalore, Pune, Mumbai, Delhi, Kolkata, different regions we have different IPs and data centers. Okay, now మన కాన్సెప్ట్ ఏంటి? ఐపీ కాదు. వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్? సెషన్. సో సీ హియర్, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీథింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నౌ వాట్ ఐఎమ్ గివింగ్, ఇక్కడ చూడండి IPv6 లో టైం అని చెప్పేసి 6M అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి TTL అని ఉంది. టైం 4 minutes, TTL ఈస్ టైమ్ టు లీవ్. టైమ్ టు లీవ్ అంటే టైమ్ టు లైవ్, సారీ, నెట్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, నెట్వర్క్ లేయర్ లో నేను నీకు డేటా ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఐ యూజ్ ద పాత్. ఈ పాత్ లో ఎంత టైం పోతుందో పోయినంత సేపు, దెన్ ఆటోమేటికలీ ద డేటా విల్ బి డిసపియర్డ్ ఆఫ్టర్ దిస్ 56 seconds. ఓకే, ఒక నెట్వర్క్ లో ఎన్క్రిప్షన్ చేస్తాం. నేను ఇందాక ఏం చెప్పాను, ఎన్క్రిప్టెడ్ డేటా కనుక మీకు పంపించకపోతే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాకింగ్ అన్న. కానీ ఎన్క్రిప్టెడ్ పంపించినప్పుడు దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ డేటా హ్యాకింగ్ ఇస్ బిట్ లెస్ కంపేర్ టు ద వన్. ఎందుకు లెస్? హ్యాకర్ డీక్రిప్ట్ చేసుకోలేడా? చేసుకుంటాడు కదా, కానీ ఎంతో కొంత టైం పడుతుంది కదా. అది 1 second కావచ్చు, 5 seconds కావచ్చు, 10 minutes కావచ్చు. He is getting he needs some time to
డీకోడ్ దట్ పర్టికులర్ కోడ్. ఐఎమ్ రైట్? నౌ ఇప్పుడు నేను నెట్వర్క్ లో స్ట్రైట్ అవే ఎన్క్రిప్ట్ చేయకుండా పంపిస్తే డూ యూ రిక్వైర్డ్ ఎనీ టైమ్ టు గ్రాప్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాక్ దట్? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్క్రిప్ట్ చేసినప్పుడు పంపిస్తా, ఆ ఎన్క్రిప్షన్ ని కలెక్ట్ చేసుకొని డీకోడ్ చేసుకోవడానికి ఒక 5 minutes పట్టింది అనుకో, కానీ ఇక్కడ 56 seconds లో మెసేజ్ డిసపేర్ అవుతుంది కదా నెట్వర్క్ నుంచి. సార్ వాడు క్యాప్చర్ చేసుకొని ఆ క్యాప్చర్ ని ఇన్ఫర్మేషన్ చేస్తారు, క్యాప్చర్ చేసుకున్నా కానీ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. నీకు మెసేజ్ డిసపేర్ అయినాక ఆ ఎన్క్రిప్టెడ్ డేటా ఏలోకి వెళ్తుంది, వాడికి యూజ్ కాదు. ద సేమ్ ఫీచర్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఇన్ వాట్సాప్ రైట్ నౌ. అవునా? అది ఏది దాని ఏదో ఆప్షన్ ఉంటుంది, 1 week తర్వాతనో 1 day తర్వాతనో డిసేబుల్ అయ్యేటట్టు 24 hours. ఏందా ఫార్మాట్? డిసేబుల్ ద ఇన్కమింగ్ మెసేజెస్ విచ్ యూ ఆర్ రిసీవింగ్ రైట్ ఆఫ్టర్. అది స్పెసిఫిక్ గా ఇండివిజువల్ పర్సన్ కి పెట్టుకోవచ్చు, లేదనంటే హోల్ కన్వర్జేషన్ ఆఫ్ మీ దాంట్లో ఏంటంటే 2 పారామీటర్స్. మీ డేటా యూసేజ్ తగ్గుతుంది, ఓకే, అన్నెసరీ చార్ట్స్ అంతా లోడ్ అయి ఉండవు. ఫోన్లో మీ స్పేస్ అనేది ఆటోమేటిక్గా రిడ్యూస్ అయిపోతుంది. బికాస్ ఇప్పుడు మీకు డేటా అంతా ఉందనుకోండి, అది తీస్తే మొత్తం మీకు ఫొటోస్ కానించి అన్ని మీకు అందులో లోడ్ అయిపోయి ఉంటుంది. బట్ ఇఫ్ యూ యూజ్ దిస్ మెసేజ్ ఆటోమేటికలీ గెట్ డిలీటెడ్, క్లీన్ అప్ అయిపోతుంది. ఓకే, ఫర్ దట్ పర్పస్ దే హావ్ ఇంప్లిమెంటెడ్ దిస్. సేమ్ థింగ్ నెట్వర్క్ లో టైమ్ టు లివ్ అంటాం దీన్ని. ఎందుకు అనంటే హ్యాకర్స్ కి వాడు తీసుకొని కన్వర్ట్ చేసే లోపే ఈ డేటా డిసపియర్ అయిపోతుంది నుంచి. సో యూ కాంట్ ఏబుల్ టు డూ దట్. అఫ్ కోర్స్ ఆ 56 seconds లోపు కనుక హ్యాకర్ కనుక చేయగలిగాడు అంటే ఓకే ఫైన్. నేను అందుకే చెప్తున్నాను, మనము సెక్యూర్ చేయడానికి బెస్ట్ వే చూస్తాం కానీ వీఆర్ నాట్ 100% షూర్ దట్ వీఆర్ స్టాపింగ్ ద హ్యాకర్స్. ఎక్కడ వచ్చింది? ఏది సెకండ్ దాంట్లో 163 కదా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పింగ్ IPv6 లో చూడు ఏమొచ్చింది, రిప్లై ఫ్రమ్ ఇది వచ్చింది. ఎక్కడ? రిప్లై ఫ్రమ్ 2A032888F09 అని పైన వచ్చింది. కానీ నీకు ఇక్కడ ఫస్ట్ IPv4 తీసుకుంటే 163 కార్డు తీసుకుంటే ఫస్ట్ రిక్వెస్ట్ టైమ్ అవుట్ వచ్చింది. ఓకే, ఒకసారి టైమ్ అవుట్ అయింది, నెక్స్ట్ 3 times రిప్లై వచ్చింది. నౌ సీ the packet loss is generated 1 time, total packet sent 4, received 3, lost 1. అంటే నువ్వు పింగ్ చేసావు ఇన్ని టైమ్స్, కానీ నీకు వచ్చింది రెస్పాన్స్ ఓన్లీ 3, ఒకటి లాస్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఆ సర్వర్ నుంచి రిప్లై రాలేదు, నా ప్యాకెట్ వేస్ట్ అయింది. నేను నా దగ్గర నుంచి నా ఇంటర్నెట్ బ్యాండ్ విత్ యూజ్ చేశా, కానీ అక్కడ డొమైన్ నాకు రిప్లై ఇవ్వలేదు, కాబట్టి ఆ సెకండ్ లో నాకు పేజ్ రాదు. దట్ ఈస్ వాట్. అండ్ యూ నో దట్ the data will be coming in terms of packets. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి కూర్చున్నానండి, అబ్యూజ్ IPDP ఓపెన్ చేశానంటే వాట్ ఈస్ దిస్ IP? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ దిస్ IP. ఈ IP నేను ఓపెన్ చేసి కూర్చున్నాను అని అంటే ఇది కంటిన్యూస్ గా నాకు పింగ్ అవుతుంది అన్నట్ట. సి పింగ్ అబ్యూజ్ IPDP-4 సి కంటిన్యూస్ గా పింగ్ అవుతుందా? అవ్వట్లేదు. నాకు కంటిన్యూస్ గా పింగ్ కావాలి అని అంటే వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సింప్లీ యూజ్ దిస్ పర్టికులర్ మెకానిజం -T. కంటిన్యూస్ గా పింగ్ అవుతుంది అంటిల్ అన్లెస్ యూ గెట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ దీంట్లో ఒక చిన్న లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లో కూర్చున్నాను, ఇది మీకు క్లియర్ గా వైర్ షాక్ లో అర్థమైంది. ఇప్పుడు నన్ను అడగద్దు క్వశ్చన్, నేను చూపిస్తున్నాను మీకు అంతే. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ చేసి నేను కూర్చున్నాను అంటే నాకు అబ్యూజ్ IPDP పేజ్ ఉంది. ఇక్కడ నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందా? పోనీ ఏమైనా మూవ్మెంట్ అవుతుందా? నాకు అబ్యూజ్ IPDP డొమైన్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ రిసీవింగ్ జరుగుతుందా? జరుగుతుంది. A continuous connection is been established from my source IP to the destination of this page. లేకపోతే నీకు ఇక్కడ పేజ్ డిస్ప్లే కాదు, ఎర్రర్ వస్తుంది. దట్ వి కాల్ ఇట్ యాస్ HTTP కోడ్స్, మళ్ళీ సపరేట్. కానీ ఇక్కడ ఎర్రర్ రావాలి, నీకు కంటిన్యూ పింగ్ అవుతుంది కదా, చూడు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్, రైట్, అలా చూడు మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చింది, టైం అవుట్ అంటే జస్ట్ జరికిచ్చింది ఆ మూమెంట్, రైట్. ఇక్కడ చూడు అంటే 20 seconds, 19 seconds, మిల్లీ సెకండ్స్, అది నాట్ ఈవెన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లో నీకు పింగ్ అవుతుంది.
అంటే డేటా ట్రాన్స్మిషన్ కూడా చూడు 32 బిట్స్. అంటే 32 బిట్స్ అంటే ఎంత అండి? సారీ, బైట్స్, నాట్ ఈవెన్ బిట్స్. 32 బైట్స్. ఐ మీన్ లైక్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ మైన్యూట్ డేటా. ఇక అది కన్వర్షన్ వద్దు, నాకు కెపాసిటీలో చూద్దాం. మైన్యూట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక ఐపీని నేను డొమైన్ నుండి నేను పింగ్ చేసినప్పుడు ఐఎమ్ కంటిన్యూస్లీ జనరేటింగ్ ఎ మైన్యూట్ డేటా. కానీ నాకు కంప్లీట్ పేజ్ వస్తుంది, కానీ డేటా ఇస్ బిన్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకెట్స్. ఒక్కొక్క ప్యాకెట్ గా వెళ్తుంది. ప్యాకెట్ సైజ్ ఇస్ 32. అర్థమైందా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ద డేటా ట్రాన్స్మిషన్ విల్ బి జనరేటెడ్ వయా ప్యాకెట్స్. ఆ ప్యాకెట్ ఎందుకు? అగైన్ అ క్వశ్చన్. సో whenever a data transmission is being generating in a minute, the firewall will allow us to generate or to send and receive a request from the domain. చాలా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పిన పాయింట్? పన్ను పక్కన పెడదాం. ఎంతమందికి అర్థమైంది నేను ఇప్పుడు మాట్లాడిన మాట? అర్థం కాలేదు. ఏంటి అని అంటే నేను చెప్పింది, ఒక ఐపీని ఒక డొమైన్ ని మనం పింగ్ చేసినప్పుడు ఫైర్ వాల్ ఆపకుండా ఉండడానికి డేటా ట్రాన్స్మిషన్ అనేది ప్యాకెట్ రూపంలో వెళ్తుంది. ఆ ప్యాకెట్ వచ్చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాకు బైఫర్గేట్ చేశారు. ఎందుకు అని అంటే, బికాస్ when the data is being generating in huge amount, our firewall will stop sending and receiving. అంటే సమ్ అనాథరైజ్డ్ పర్సన్స్ ని యాక్సెస్ చేస్తారు అని చెప్పేసి వస్తుంది. సో ఆ ప్యాకెట్ సైజ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, ఈ ప్యాకెట్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు నీ నెట్వర్క్ మీద లోడ్ పడుతుంది. దెన్ నెట్వర్క్ మీద లోడ్ పడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే, యు ఆర్ ట్రయింగ్ టు అటాక్ సంథింగ్ ఆన్ యువర్ నెట్వర్క్ టు గెట్ డిస్టర్బెన్స్ ఆన్ దిస్. ఇప్పుడు డీడాస్ అటాక్ పిక్చర్ లోకి వస్తుంది. ఈ డీడాస్ అటాక్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ని కంటిన్యూస్ గా సెండ్ చేస్తుంటారు. సి ఇక్కడ 32 ఉంది కదా, మనం ఫ్యూచర్ లో అటాక్స్ నేర్చుకునేటప్పుడు దీన్ని మనం ఇంక్రీజ్ చేస్తాము, ఇంక్రీజ్ చేసి మల్టిపుల్ గా పంపిస్తాం, పంపించి డీడాస్ అటాక్ చేస్తాం. క్వశ్చన్ మళ్ళీ రావాలి మీ మైండ్ లో, సార్ ఫైర్ వాల్ ఏమో స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటానే పంపిస్తుంది అన్నారు, మీరు ఇది ఇంక్రీజ్ చేసి పంపిస్తే మరి డీడాస్ అటాక్ ఫైర్ వాల్ గుర్తించదా? ఎస్, 100% ఫైర్ వాల్ స్టాప్ చేస్తుంది. అగైన్ దాన్ని డీవియేట్ చేయాలి అని అంటే వన్ మోర్ సర్వీస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్, బాట్ నెట్. బాట్ సర్వీసెస్ అంటాం. బాట్ సర్వీసెస్ ఏం చేస్తుందంటే కమాండ్ అండ్ కంట్రోల్ టెక్నిక్. చూస్తాం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను ఒక్కడిని ఇచ్చే కమాండ్ ని 10 మంది ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తుంది. హవాలా బిజినెస్ సినిమాలలో చూసారుగా, ఒకటేసారి 10 లక్షలు వచ్చిన దానికి 1000 మెంబర్స్ 10 లక్షలు పంపించిన దానికి ఎంత తేడా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ద బాట్ నెట్ సర్వీసెస్ విల్ డూ. ఫర్గెట్ అబౌట్ దట్, అగైన్ విల్ సీ దట్ ఇన్ ద సెషన్స్ ఇన్ వాట్ వి కాల్ డీడాస్ అటాక్ చేసినప్పుడు విల్ సీ దట్ పర్టికులర్. ఇదేంది కావట్లేదు, స్టాప్ కదా? ట్యాబ్ క్లోజ్ చేసినా అయింది, బట్ ఈ వాంట్ స్టాప్ స్లోగా అయింది, అందుకే నేను 3 కొట్టేసరికి అది పోయింది. ఓకే, క్లియర్? ఎక్కువ ఆలోచించకండి దాని గురించి, డోంట్ నీడ్ టు వరీ. డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వీ హ్యావ్, కానీ కనెక్టివిటీ వీ హ్యావ్ దట్. రైట్ నౌ ద వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్. వాట్ ఈస్ ఐపీ? ఇప్పుడు మనకు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఐపీ అండ్ వాట్ ఈస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్? When I talk about IP, simple words, I can say that it is a logical address to use for communicating with other devices. నేను మీకు చెప్పాను ఇందాక, నీకు ఒక ల్యాప్టాప్ ఇస్తాను, నాకు ఒక ల్యాప్టాప్ ఇస్తాను. నేను మాట్లాడినప్పుడు నీ ల్యాప్టాప్ నేమ్ ఎవరికి తెలియదు, నీ నెట్వర్క్ ఎవరికి తెలియదు. ఓన్లీ విల్ బి టాకింగ్ అబౌట్ ద ఐపీ అడ్రస్. నౌ ఆ లాజికల్ అడ్రస్ ఎక్కడ వస్తుంది? సో ఇఫ్ ఐ వాంట్ టు జనరేట్ దట్ లాజికల్ అడ్రస్, then what I need to do, I need to use this ipconfig command. How many members know about this command? So mana when I want to know my IP of the system,
Then I use IP config. నా IP ఏంది ఇందులో 192.168.1.15 is my network connectivity IP. Network connectivity IP. ఇది మన ఇది సర్వర్ అంటే ఐ మీన్ లైక్ ఏం నెక్స్ట్ ఓకే నెట్వర్క్ ప్రొవైడ్ చేసే ఐపీ. అందుకే మీకు ఎప్పుడైనా 1.1లో ఎవరికి అసైన్ కాదు. ఏ సిరీస్ అయినా సరే 1.1లో ఎవరికి అసైన్ 1. something ఎక్స్టెన్షన్ మీకు అసైన్ ఉంటుంది. ఓకే వెన్ ఐ స్టార్ట్ పింగింగ్ then ultimately I need to use this particular. Okay, so this is the way we need to identify. Now ఇది గుర్తుపెట్టుకోండి, నా IP 192.168.1.15 అని చెప్పేసి అన్నాను. దెన్ ఇప్పుడు నేను ఇందాక మనకు ఫేస్బుక్ కూడా గుర్తుందా, లేదంటే మళ్ళీ ఇద్దాం. ఏమిటండి పింగ్ facebook.com-4 నా కీప్యాడ్ పని చేయట్లేదా లేదంటే ఏంది? నౌ సి నాకు ఇక్కడ ఒక ఐపీ ఇక్కడ ఒక ఐపీ వచ్చింది కదా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే నౌ గో బ్యాక్ టు అవర్ ఐపీ క్లాసిఫికేషన్, విల్ కమ్ బ్యాక్ అగైన్ టు దట్ పర్టికులర్ కమాండ్. నౌ సి it is a logical address అన్నాను. ఎగ్జాంపుల్ 192.168.2.5 192.145 2.3 192.168 blah 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 blah. These are all the different IPs. So when I go in detail, there are two different types of IPs. When I talk about two different type of IPs, 101% I speak about public IP and private IP. Now, what is public IP and what is private IP? Anyone? What is public IP and what is private IP? నువ్వు కాకుండా వీళ్ళని అడుగుతాను. ఎనీవన్ తెలీదు? ఓకే రైట్, విల్ సీ. ఇంటర్నెట్ is public or private? Public. ఎందుకు public? We are accessing this information from the source. Public sources నుంచి యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ కంపెనీలో కూర్చొని లేదంటే ఇంట్లో కూర్చొని నేను యాక్సెస్ చేసే నెట్వర్క్ ని అది ఎవరెవరికి విజిబుల్? దెన్ ఇట్ ఈస్ ప్రైవేట్ నెట్వర్క్. హౌ టు డిఫరెన్షియేట్ దోస్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న ఐపీస్ అన్ని ప్రైవేటు, బయట నుంచి వచ్చే అన్ని పబ్లిక్. అలా అని చెప్పేసి నాది ఒక ఎక్స్ ఆర్గనైజేషన్, మీది వై ఆర్గనైజేషన్. ఇప్పుడు నాది ప్రైవేట్ అయినప్పుడు ఆయన పబ్లిక్ అయిద్దా? కాదు, ఆయనది కూడా ప్రైవేటే. బికాస్ the private IP belongs to his network, this private IP belongs to my network. నేను 192.168.1.2 నాది ఉంటుంది, 192.168.1.2 తనది. సార్ నాకున్న ఐపీ తనకి ఎలా ఉంటుంది అని అంటే, ప్రైవేట్ లో నేను కాన్ఫిగర్ చేసుకున్నాను, తను కాన్ఫిగర్ చేసుకున్నాను. అంటే దట్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ టు మై నెట్వర్క్, నా ప్రైవేట్ నెట్వర్క్ కే లిమిట్ అయి ఉంటుంది. అలానే పబ్లిక్ లో తీసుకున్నాను అనుకో, if I assigned the public IP to one particular domain, ఈ ఫేస్బుక్ ఏదో తీసుకున్నాను అనుకో 8.8.8 అనుకో, ఇప్పుడు ఆ 8.8.8కి నాకు అసైన్ చేయలేను, అలా అని వేరే డొమైన్కి అసైన్ చేయలేను. వై? బికాస్ దిస్ ఇస్ పబ్లిక్, ఎనీవన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టికులర్, దట్ ఈస్ ఫ్రీ టు జనరేట్. ఓకే, ప్రైవేట్ లో మాత్రం నీ ఆర్గనైజేషన్ లో నీ దగ్గర ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ప్రైవేట్. ఇంటర్నెట్ నుంచి వచ్చే ప్రతిదీ పబ్లిక్. నౌ విల్ సీ హౌ ఇట్ ఈస్ బిన్. Classes of public IP range. IP range starts from 0 to 255 series, 128 series to 191 series, 192 to 223, 224 to 239. And class E is 240 to 255. These are public range. Okay. Now, private IP classification. 10 series, 172 series, 192 series. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీస్ తీసుకుందాం. గో బ్యాక్ టు మై స్క్రీన్, కన్సిడర్ మై ఐపీ. వాట్ ఈస్ మై ఐపీ? 192.168.1.1 and organization IP is 192.168.1.1. Can you say with this particular parameter mine is private or public?
ప్రైవేట్ హౌ నా ఐపీ గుర్తుందా? లెట్ మీ కాపీ. What is this? Tell me. The above one is my IP. Below one is Facebook. Was my IP is in public or private? Private. ఎందుకు? Because the IP range stands in the private range. Which class of IP it is? Class C. So 192.168 0 నుంచి 192.168 250 దాకా వచ్చే అన్ని ప్రైవేట్ ఐపీలో క్లాస్ సి రేంజ్ లో ఉంటాయి. రైట్, వాట్ ఇట్ ఈస్. సో this 192 series in private IP, we will be allocating to DNS, I mean like DHCP configuration, sorry. DHCP configuration. అంటే ఒక వైఫై నెట్వర్క్ కనెక్టివిటీ ఇచ్చినప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ లో డైనమిక్ గా ఐపీ తీసుకునే రేంజ్ కి వీళ్ళు అలైన్ దిస్ పర్టికులర్ ఐపీ. If we are giving a dedicated IP in the network, then we will use 10 dot series to 10.255 255 range in an organization. ఓకే, మరి 72 సిరీస్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఎస్ 172 సిరీస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్వర్స్, డొమైన్ కంట్రోలర్స్ కైండ్ ఆఫ్. ఓకే, 3 డిఫరెన్సెస్ అర్థమైనాయిగా. దెన్ వాట్ అబౌట్ కిందది 163 70 140 35? దట్ ఈస్ 101% పబ్లిక్. విచ్ క్లాస్? క్లాస్ బి. So many of the public IPs ranges in class B. సో చిన్న కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇందాక ఇది 163 సెట్ చేసామా మనం? 163 అబ్యూస్ ఐపీ డీపీలో సెట్ చేసాం కదా, అదే కదా. ఓకే, మనకు వచ్చింది ఏమొచ్చింది? దిస్ ఇస్ కమర్షియల్ అండ్ దిస్ ఇస్ ఫేస్బుక్, రైట్. నేను ఇప్పుడు ఐపీ చేంజ్ చేస్తాను. ఏంటంటే ఐపీ 192.168. ఇదేనా? ఏం రావాలి? నా సిస్టమ్ డీటెయిల్స్ రావాలి. ఏమొచ్చింది? ఎందుకు? బికాస్ దిస్ ఈస్ పబ్లిక్ డొమైన్. నేను పబ్లిక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇట్ సీమ్స్ టు బి ఏ ప్రైవేట్ ఐపీ. ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిపెండెన్స్. ఆర్గనైజేషన్ లో నువ్వు ఎక్కడ క్లాసిఫై చేసుకున్నావు, ఏం క్లాసిఫై చేసుకున్నావు, యూ డోంట్ నో దట్ పర్టికులర్. దట్స్ వై ఇట్ ఈస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైవేట్ ఐపీ. మీరు ఏ ప్రైవేట్ ఐపీనైనా సెట్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ హౌ ద ఐపీ క్లాసిఫికేషన్. మీకు ఏదైతే లేదు, ఐపీకి సంబంధించిన మెసేజ్ ఏమిచ్చాడు చూడు. ఇంపార్టెంట్ నోట్, 192.168 is a private IP address and is only used in internal network. కింద ఎక్కడ? IP abuse report. ఓకే, ఇదా? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, నేను కావాలని చెప్పలేదు. ఓకే, ఇక్కడ మనకు నా ఐపీ మీద చాలా వచ్చాయి. ఏమొచ్చాయి? 180 times బ్రూట్ ఫోర్స్ అని ఇచ్చింది. ఎందుకు? నేను మంచోని కాదు. ఎగ్జాంపుల్ చెప్పు. ఇది నా పర్సనల్ పీసీ. ఏం చేసుకుంటా? నేను క్లాసెస్ చెప్తున్నాను. ఐ వాంట్ టు షో యూ డెమాన్స్ట్రేషన్ హౌ ద బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అండ్ హ్యాపెన్స్ అండ్ ఆల్. అందుకు నా ఐపీ రిపోర్ట్ చేస్తుంది. ఓకే, రైట్, ఏం కాదు. దట్ ఈస్ ప్రైవేట్ ఐపీ. దే డజంట్ హ్యావ్ రైట్ టు బ్లాక్. రిపోర్ట్ చేస్తుంది అంతే. నీకు ప్రైవేట్ ఐపీ నీకు ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా ఏమొస్తుంది? ఏం రాదు.
కాకపోతే ఈ ప్రైవేట్ ఐపీ నా పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకొని చేసే రిపోర్ట్ ఇది. అవును, అది ఆర్గనైజేషన్ మళ్ళీ డిపెండ్స్. ఎందుకు ఎందుకు ఎవరు చెప్తారు? దాని లిమిట్ నీకు 255 దాకానే ఉంది, 500 దాకా ఎందుకు తీసుకుంటుంది? దాని ఐపీ రేంజ్ ఎక్కడ దాకా ఉంది ఇందులో చూడు. ఏది ప్రైవేట్ ఐపీ క్లాస్ తీసుకో, ఎక్కడ దాకా ఉంది? 192 168 500 ఇస్తే తీసుకుంటుందా? అదే ప్రాబ్లం. అందుకే సి ఇప్పుడు ఈ రేంజ్ లో నువ్వు ఎన్ని ఐపీస్ తీసుకుంటుంది, నీకు ఇచ్చిన ఐపీ పక్కన వాళ్ళకి సేమ్ నెట్వర్క్ ఇస్తే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఈ సైడ్ వింగ్ వేరే నెట్వర్క్, ఈ సైడ్ వింగ్ వేరే నెట్వర్క్. ఇప్పుడు నీకు ఇచ్చిన ఐపీ అమ్మాయికి ఇచ్చాను అనుకో, వర్కౌట్ అయింది. ఎందుకంటే అది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్, రెండు ఒకటే నెట్వర్క్ అనుకో. ఇప్పుడు నీకు ఇచ్చిన ఐపీ అమ్మాయికి ఇస్తే వర్కౌట్ కాదు, బికాస్ యూ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్. ఓకే, రైట్. సో ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే, ఈ ఐపీ ద్వారా నేను కొన్ని టాక్టిక్స్ చేశాను. నేను డీడాస్ అటాక్ చేశాను, పబ్సూట్ లో అదేంటి మన డొమైన్ స్పూఫింగ్ చేశాను, డొమైన్ హైజాకింగ్ చేశాను, బ్రూట్ ఫోర్స్ చేశాను పాస్వర్డ్ కనుక్కోవడానికి, వైఫై పాస్వర్డ్ కనుక్కోవడానికి అటాక్ చేశాను. ఇన్ని చేస్తుంటే అది ఊరుకుంటుందా? మళ్ళీ నేను చేసే అన్ని ఫైర్ వాల్ బైపాసింగ్, ఫైర్ వాల్ బైపాస్ చేస్తాను, అందుకే ఇది రిపోర్ట్ చేస్తాను. ఓకే, బట్ యూ కాంట్ బ్లాక్ మై ఐపీ. ఎందుకు? ఇట్ ఈస్ ప్రైవేట్ ఐపీ. నీకు ఇంటర్నెట్ నుంచి వచ్చేదాన్ని చేసుకోవచ్చు. సో వీడు ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ యూ డోంట్. అదే నువ్వు ఫేస్బుక్ లో తీసుకో, యూ విల్ గెట్ ఇట్. లెట్ మీ సీ, వీ హ్యావ్ సంథింగ్. గూగుల్ చూడు, ఇది క్లీన్. ఇది ఇక్కడ రిపోర్ట్ వచ్చిందా అంటే ఎందుకు? నన్ ఆఫ్ ద పర్సన్ హాజ్ యూజింగ్ దిస్ ఐపీ ఫర్ దేనికి, ఏ పర్పస్ లో యూజ్ చేయలేదు. గూగుల్ వాడిది, ఎవరు హ్యాకింగ్ దీని మీద చేయలేదు, ఎవరు చేయలేదు. దిస్ ఇస్ క్లీన్. ఇలాంటి ఐపీస్ మనకు చాలా ఉంటాయి. ఐ షో యూ వన్ బై వన్. లెట్ మీ సీ, మన దగ్గర ఏదైనా ఉందా? 163 ఇప్పుడుదా? ఇప్పుడు ఫేస్బుక్ కదా? అంతే, ఇవే ఉన్నాయి ప్రెసెంట్. ఓకే, లెట్ మీ సీ లేటర్. ఐ హావ్ సమ్ ఎగ్జాంపుల్స్, రైట్. ఎందుకు ఇక్కడ ఉన్నాయిగా, రీసెంట్లీ రిపోర్టెడ్, మనకి ఎందుకు ఇక్కడనే ఉన్నాయి. వెరీ రీసెంట్ రిపోర్టెడ్, ఇదే తీసుకున్నాం. ఇంకా చూడండి ఎన్నిసార్లు రిపోర్టెడ్, 16 టైమ్స్ రిపోర్టెడ్. ఎవరిది ఇది? ఎక్కడో బ్రెజిల్ నుంచి వచ్చింది, సమ్ టెక్టార్బో.com నుంచి వచ్చింది. ఓకే, రైట్. చూడండి ఎన్నిసార్లు రిపోర్ట్ చేశాను. పబ్లిక్ ఐపీ, దీన్ని బ్లాక్ చేయొచ్చు, దీన్ని ఐఓసి కింద చేసుకొని బ్లాక్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్, యూ కెన్ టెస్ట్ ఇట్. ఈ ఐపీని ఏం చేస్తాను, ఇది ఐపీ, ఐ గివ్ ఎ ట్రయల్ టు ఓపెన్ దిస్. ఏం చేయొచ్చు, ఐఎమ్ జస్ట్ చెకింగ్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ ఉందా లేదా. ఐ థింక్ నో. లేదు, మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ లేదు. ఓకే, 9491, లెట్ మీ చెక్. మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ పోర్ట్స్ లోకల్ హోస్ట్ నుంచి, అదే దానికే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ పోర్ట్ అంటాం. మేము ఏం చేస్తామనంటే, కొన్ని బై డిఫాల్ట్ పోర్ట్స్ ఉంటాయి, ఆ పోర్ట్స్ ద్వారా చెక్ చేస్తాం ఐపీ వర్క్ అవుతుందా లేదా. ప్రైవేట్ ఐపీ మాకే వర్కౌట్ అయింది, పబ్లిక్ లో నేను చెక్ చేసేది. ఓకే, ప్రైవేట్ ఐపీ 101% మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఇవ్వకపోయినా వస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ ఇంటర్నల్ నెట్వర్క్. 100 రావట్లేదు, విల్ సీ. ఓకే, రైట్. క్లియర్ అబౌట్ ఐపీస్. పబ్లిక్ ని మనం బ్లాక్ చేయొచ్చు, ప్రైవేట్ ని మనం బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్, జస్ట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్, జస్ట్ ఒకసారి రివ్యూ చేయండి. నెట్వర్కింగ్ డివైసెస్, స్విచ్ అంటే ఏంటి? I'll give you 2 minutes time. Please go through this particular one. Sorry. Switch, hub, packet, router.
ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే we have this particular rule. Okay. Anything? Any point need to be discussed? ఎందుకంటే ఇది తెలిసిందే అని నేను చెప్పట్లేదు. సింపుల్, జస్ట్ ఐ రిఫ్రెష్ ఇట్. స్విచ్ అంటే మీకు ఇప్పుడు చెప్పాను, ల్యాన్ కనెక్టివిటీలో ఒక సిస్టమ్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకోవడానికి ల్యాన్ ద్వారా కనెక్ట్ చేసేసి విల్ సీ దట్. అక్కడ మీకు ఆఫ్లైన్ ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఒకటి పోర్ట్స్ కనిపిస్తుంది ఆ ర్యాక్ మధ్యలో, దాంట్లో ఆ ర్యాక్ లో రౌటింగ్ ల్యాబ్ అనేది దట్ ఈస్ కాల్డ్ స్విచ్ అంటే. ఓకే, ఆ స్విచ్ లో కనెక్ట్ చేస్తాం టు ఇంటర్ కనెక్ట్ ఆల్ ద డివైసెస్ ఇంటూ సింగిల్ హబ్. ఇక ర్యాక్ ని హబ్ అనుకోండి, అన్ని స్విచెస్ అక్కడ పెట్టేసి విల్ ఇంటర్ కనెక్ట్ విత్ దట్. ఓకే, నెక్స్ట్ ప్యాకెట్. ఇప్పుడే మనం చూసాం ప్యాకెట్ అంటే ఏంటి, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా టు ట్రాన్స్మిట్ ఫర్ దట్ పర్టికులర్ network IP or IP, whatever it may be, that is called packet. Okay, router, wireless connectivity. The router is a hardware designed to analyze and move the incoming and outgoing traffic. Okay, అది పబ్లిక్ లో యూస్ అవుతుంది, ప్రైవేట్ లో యూస్ అవుతుంది. That is what we can use. This is about networking device. Next, the most important one is the port numbers. Right, what is port number and what it is been used? So before going to this slide, I'll go to another slide and I'll come back to this particular slide. ఈ పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇక్కడ పోర్ట్ నెంబర్ నేను ఏదో ఇచ్చి ఇందాక ఒకటి 8080 అని ఇచ్చా, 9419 అని ఇచ్చాను. సో మేనేజ్మెంట్ కన్సోల్ పోర్ట్స్ అంటాం అవన్నీ. అప్రాక్సిమేట్ గా ఎన్ని పోర్ట్ నెంబర్స్ ఉంటాయి అని అంటే 65,500 సారీ 535 సారీ 65,535. Can you explain each and every port in detail? నా క్వశ్చన్ నేనే అడుగుకుంటున్నా, నన్ను రాయమన్నా అనుకోండి ఆన్సర్. నో వన్ నోస్. మరి ఎందుకు సార్ అంటే, దీస్ పోర్ట్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ బేస్డ్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విల్ హెల్ప్ us టు ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద నెట్వర్క్. ఎక్కడైతే మనకి ఈ పోర్ట్స్ ని యూజ్ చేస్తామో అక్కడ పోర్ట్స్ మటుకే వాడతాము. బై డిఫాల్ట్ అన్ని పోర్ట్స్ ని బై డిఫాల్ట్ విల్ కీప్ ఇన్ ఏ క్లోజ్ మోడ్. ఫైర్ వాల్ అన్ని క్లోజ్ చేస్తుంది ఎక్సెప్ట్ ఫ్యూ పోర్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్. సో దాంట్లో ఈ పోర్ట్ నెంబర్స్ ఇవి. సో అసలు పోర్ట్ నెంబర్, వాట్ ఈస్ పోర్ట్? We'll come back to that particular slide again. What is port? Port is a virtual point on the network connection to start and end. ఇప్పుడు నేను చెప్పాను, సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ల్యాండ్ కనెక్షన్ అన్నాను, నేను ల్యాండ్ వైర్ తీసుకొస్తున్నాను, ఎక్కడ పెడుతున్నాను? ఒక పోర్ట్కే కదా ఇక్కడ కనెక్ట్ చేసేది. ఈ పోర్ట్ నుంచి మళ్ళీ ఆ స్విచ్ లో ఒక పోర్ట్కే కదా, అదొక నెంబర్ కి కనెక్ట్ చేస్తున్నాను. వర్చువల్ పాయింట్ అంటాను. అలానే వర్చువల్ గా నేను డేటా ట్రాన్స్మిషన్ చేయాలి, ఇది ఫిజికల్ పోర్ట్. వర్చువల్ గా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక పాయింట్ ఉంటుంది. నాకు ఇంటర్నెట్ నుంచి వచ్చే ప్రతి ట్రాఫిక్ ని నేను తీసుకోవడానికి, నేను ఫైల్ షేర్ చేయాలన్నా, నీ రిమోట్ ని నేను నీ సిస్టమ్ ని నేను రిమోట్ తీసుకోవాలన్నా, నీ సిస్టమ్ కి ఇంటర్నెట్ రావాలన్నా, నువ్వు మెయిల్ పంపించాలన్నా, నీకు మెయిల్ రిసీవ్ కావాలన్నా, నువ్వు ఫైల్ యాక్సెస్ చేసుకోవాలన్నా, ఎవ్రీథింగ్ వి రిక్వైర్డ్. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ పాయింట్. ఇప్పుడు నేను చూపించిన పాయింట్ ఏంటి అని అంటే ఫిజికల్ పోర్ట్. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాన్స్ వీ హ్యావ్ ఎ పోర్ట్. వితౌట్ పోర్ట్ నెంబర్ వీ కాంట్ ఏబుల్ టు జనరేట్ ఎనీథింగ్. సార్ మరి జనరేట్ చేయనప్పుడు మరి ఎందుకు? 101% we need to access. మరి ఇది యాక్సెస్ చేస్తున్నప్పుడు 100% it will be interacting with the public. So attackers can directly come into this environment via these port numbers. అందుకే ఈ పోర్ట్ నెంబర్స్ ద్వారానే అటాకర్స్ విల్ గెయిన్ అన్ యాక్సెస్. దానికోసం
పోర్ట్ నెంబర్స్ అన్ని మనం క్లోజ్ చేస్తాం, లేదంటే ఫైర్ వాల్ మానిటరింగ్ లో పెడతాం. ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది? ఫైర్ వాల్ విల్ చెక్ ఇట్ అవుట్ బేస్డ్ అపాన్ ద ట్రాఫిక్. అన్నోన్ ట్రాఫిక్ వచ్చిందంటే ఆ పోర్ట్ బ్లాక్ చేస్తుంది, నోన్ ట్రాఫిక్ అయితే ఆ పోర్ట్ అలౌ చేస్తుంది. హౌ ఇట్ ఆల్ వర్క్స్. Each port is associated with a specific process and services. Ports allows computer to easily differentiate the kind of traffic. Emails to go to a different port via web instances and other parameters. What is port number? Port numbers are standardized across the network connection device. Each port is assigned to a number. Now, ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను, నేను ఓపెన్ చేసి యూట్యూబ్ అని కొట్టాను. యూట్యూబ్ అని కొట్టంగానే ఐ విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ వన్ యూట్యూబ్. ఇది ఎలా వస్తుంది అంటే యూట్యూబ్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. దీని మధ్యలో ఏం జరిగింది? యాక్చువల్గా ఏం జరిగింది? నాకు ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ నుంచి నేను ఒక డొమైన్ ని పింగ్ చేస్తే ఆ డొమైన్ కి రీడైరెక్ట్ అయి నాకు ఈ పేజ్ వచ్చింది. ఓకే, రైట్. దీని వెనకాల సారాంశం ఏంటి అని అంటే, when I'm trying to ping this domain, first case my internet connectivity will check for the port. నాకు ఇంటర్నెట్ ఉందా లేదా? నౌ గో బ్యాక్ టు ది స్లైడ్. ఇంటర్నెట్ కి పోర్ట్ నెంబర్ ఎంత ఉందా ఇందులో? ఏదేది లేదా? హెచ్టిటిపి ఒకటి, ఇంటర్నెట్ పోర్ట్ నెంబర్ కూడా ఉంటుంది. 80 కాదండి. ఓకే, ఇక్కడ నేను ఇవ్వలేదేమో, నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. వన్ సెకండ్. సి పోర్ట్ 500. ఓకే, పోర్ట్ 500 ఫర్ సెక్యూరిటీ. నౌ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఈ డొమైన్ ని పింగ్ చేసినప్పుడు ఈ పోర్ట్ ద్వారా ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ చెక్స్. ఈ డొమైన్ వచ్చేసి వెబ్ బ్రౌజర్ లో దీన్ని హెచ్టిటిపిఎస్ అని అంటారు. ఓకే, సి ఇక్కడ నేను క్లిక్ చేస్తే హెచ్టిటిపిఎస్ అంటే వెబ్ ట్రాఫిక్ రిలేటెడ్ టు 443. అదేనా? 443 హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. ఇప్పుడు ఈ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అని అంటే, దీన్ని డొమైన్ లుకప్ చేస్తుంది. ఈ యూట్యూబ్ డొమైన్ లుకప్ ఎక్కడ చేస్తుంది? డిఎన్ఎస్ సర్వర్. డిఎన్ఎస్ సర్వర్ లో ఈ డొమైన్ ఉందా లేదా చెక్ చేసేసి దిస్ విల్ రివర్ట్ టు మీ అండ్ దిస్ పేజ్ విల్ బి జనరేటింగ్ బ్యాక్గ్రౌండ్. రైట్, ఎందుకు ఇది ఇవన్నీ? నౌ యూట్యూబ్ ఈజ్ ఎ పబ్లిక్ డొమైన్. we keep open in the public environment. For example, ఇది ఒక డొమైన్ కదా. నెక్స్ట్ I'll show you one example. Was it this domain? Domain కదా? Yes. Why it is not getting accessed? ప్రైవేట్ డొమైన్ కావచ్చు, లేదంటే ఆ డొమైన్ డౌన్ లో ఉండొచ్చు. ఈ రెండు పారామీటర్స్ కదా. ఫస్ట్ కేస్ నా సైడ్ నుంచి నేను కన్ఫర్మ్ చేస్తా, ద డొమైన్ ఇస్ నాట్ ఇన్ డౌన్. 101% దిస్ ఇస్ ప్రైవేట్ డొమైన్. ఈ డొమైన్ ఏం చేస్తుంది? సేమ్ పారామీటర్ చూస్తుంది, హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ అన్ని చెక్ చేస్తుంది. ఓకే, చెక్ చేసేసి వాట్ ఇట్ విల్ బి డూయింగ్ ఇన్ దిస్ కేస్, ఇట్ విల్ లుక్ అప్ ఇన్ ద డిఎన్ఎస్ అండ్ ఇట్ విల్ రిటర్న్. కానీ ఇక్కడ ఏమైంది? పబ్లిక్ లో నేను పోర్ట్ ని ఈ డొమైన్ కి 443 క్లోజ్ చేశాను. సో ఈ డొమైన్ కి నేను 443 క్లోజ్ చేసేసరికి ఐ కాంట్ ఏబుల్ టు పింగ్ దిస్ డొమైన్ ఫ్రమ్ పబ్లిక్ నెట్వర్క్. అప్పుడు నేను ఏం చేయాలి? నా ప్రైవేట్ నెట్వర్క్ దట్ ఈస్ కాల్డ్ విపిఎన్ లో కనెక్ట్ అయ్యి విపిఎన్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాను. ఎందుకంటే టు సెక్యూర్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మీరు ఎక్కడి నుంచి అన్నా యాక్సెస్ చేసుకుంటారు, కానీ కంపెనీ అప్లికేషన్స్ బయట నుంచి యాక్సెస్ చేస్తే వీల్ హ్యావ్ ఎ థ్రెట్. In order to prevent that particular one, we use this particular thing. Okay, like this. That's why the port numbers come into the picture. If we manaku different types of port numbers. So, ఏ పోర్ట్ ఏమేం చేస్తుంది? బేసిక్ గా వెల్ నోన్ పోర్ట్ నెంబర్స్. సర్టిఫికేట్ ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. పైన ఉంది కదా, ఇందా మర్చిపోయాను.
IPsec, Internet Protocol Security 500, HTTP key 80, HTTPS key 44, FTP key 2021, next SMP key, sorry, SNMP key 161, DNS key 53, DSCP key 67, 68, LDAP key 389, రిమోట్ RDP కి 3389. ఎన్ని ఎట్లా సార్ అంటే రోజు రోజు మేము చూస్తాం కాబట్టి వెల్ నోన్ పోర్ట్స్ నోటెడ్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్ లో యూజ్ అవుతాయి. ఎలా యూజ్ చేస్తామంటే ఈ పోర్ట్ ఓపెన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. రైట్, హౌ టు చెక్ దిస్? అగైన్ స్కానింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. ఈ స్కానింగ్ టూల్స్ యూజ్ చేసి నిజంగా పోర్ట్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చెక్ చేసుకుంటాం. ఓకే, పోర్ట్ ఓపెన్ ఉందనుకో 101% డెఫినెట్లీ వీ విల్ బి యాక్సెసింగ్ ఫ్రమ్ పబ్లిక్ నెట్. ఓకే, ఐ షో యూ ఎలా చేస్తాము. రైట్, సో వీ హ్యావ్ సెవరల్ పోర్ట్ నెంబర్స్. చూడండి మీకు ఈమెయిల్లో కూడా ఉన్నాయి, డేటాబేస్ ఉంది, ఎస్ఎంబికి ఉంది, ఈవెన్ మీరు ప్రింటర్ కి ప్రింట్ తీసుకోవడానికి కూడా వీ హ్యావ్ సమ్ పోర్ట్. ఫ్రమ్ దిస్ విల్ బి ట్రాన్స్ఫర్. ఓకే, like this we'll be checking. Any queries? I'll stop here for today and we'll continue tomorrow. Any questions, any queries? ఐమాప్ సెట్టింగ్స్, ఐమాప్ ఎక్కడ చేస్తారు? ఈమెయిల్ సర్వీసెస్. ఇంటర్నెట్ ని మ్యాప్ చేస్తాం. మనకి ఏ మ్యాప్, ఏ మెయిల్ ఎటు రీడైరెక్ట్ కావాలి, ఎట్లా రీడైరెక్ట్ కావాలి, ఏ పోర్ట్ నుంచి 8080880443 అప్. మీకు అవుట్లుక్ లోకి పోతే యూ విల్ హ్యావ్ దట్ ఆప్షన్స్. ఓకే, మీరు సెండ్ చేసే మెసేజ్ ఎలా వెళ్ళాలి అనే దానికి బై డిఫాల్ట్ ఆ పోర్ట్ నెంబర్ ద్వారానే వెళ్తాయి. మళ్ళీ మీకు పిఓపి సెట్టింగ్స్ కూడా ఉంటుంది, పోస్టల్ ఆఫీస్ కోడ్. ఈమెయిల్ అనే మీకు చాలా రకాలు, మీకు రిసీవ్ కావడానికి, సెండ్ కావడానికి మెట్రిక్స్, మీ డొమైన్ కి ఎస్ఎంపిటి, దానికి మళ్ళీ ఈమెయిల్ సర్వీసెస్ ఉన్నాయా లేవా అది ఎస్ఎంపిటితో చెక్ చేసుకుంటాం. ఓకే, ఒక సిస్టమ్ ని రిమోట్ తీసుకోవాలి అంటే ఆర్డిపి కనెక్షన్స్ 3389. ఓకే, ఎనీ క్వరీస్ ఫ్రమ్ ఆన్లైన్? ఏం లేవండి ఆన్లైన్ వాళ్ళు? ఓకే, సో టుమారో విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్. రైట్, సేమ్ టైం 10 o'clock సాటర్డే, 12-12:30 దాకా అలా తీసుకుంటాను. ఓకేనా? విల్ ఫినిష్ టుమారో అండ్ విల్ స్టార్ట్ ద రెగ్యులర్ క్లాస్ ఫ్రమ్ మండే. మళ్ళీ మీకు బ్యాకప్ నేను నెట్వర్క్ కింది సపరేట్ ఇప్పిస్తాను మీ అందరికి. రైట్, so if you don't have any queries, we'll wrap up the call. Okay, thank you. See you tomorrow.